హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో వచ్చే పాటలు స్టోరీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఇంకో స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారనుకుంటున్నాను. లెట్స్ గో. ఒకసారి ఒక ఊళ్ళో పార్వతమ్మ అని ఒక ఆమె ఉండేదట. ఆమె ఊర్లో ఆమెతో పాటు వాళ్ళ మనవడు మనవరాలు కూడా పార్వతమ్మతో పాటే ఉండేవాళ్ళంట. పార్వతమ్మకి ఎప్పుడు మనవడికి మనవరాలకి మంచి బుద్ధులు నేర్పించాలి, వాళ్ళు మంచి వాళ్ళలాగా ఎదగాలని చెప్పి ఆమెకి ఎంతో తాపత్రయం ఉండేదన్నమాట. సో మనవరాలు ఎప్పుడు చాలా మంచిగా ఉండేదంట. ఎప్పుడు అందరితో నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతూ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ, బయట ఎవరైనా కనిపించినా పలకరిస్తూ, అందరికీ చేతనైనంత సహాయం చేస్తుంది, అందరినీ బాగా చూసుకుంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. అదే ఇటు చూస్తే మనోడు క్వైట్ ఆపోజిట్ అనమాట. మనవరాలకి మనోడికి కోపం ఎక్కువ, ఎవరితో మాట్లాడు, ఎవరు మాట్లాడినా పలకరించాడు, ఊరికే కోపం వస్తుంటుంది, అసహించుకుంటాడు మాట్లాడడానికి, ఏ సహాయం చేయడం ఎవరికి, చిరుబుర్లాడుతూ ఉంటాడు అనమాట. పార్వతమ్మకి బాధ అవుతుంటుంది, ఎట్లా మార్చాలి, ఎట్లా సత్ప్రవర్తన చేయాలి మనోడిని అని. ఓ రోజు మనోడిని కూర్చోబెట్టి చెప్తుంది అనమాట, అందరితో ప్రేమగా ఉండాలి, అప్పుడే జీవితం చాలా బాగుంటుంది అని చెప్పేసి అలా ఇలా చెప్తుంటే ఆ మాటలు కూడా మనోడు అయిష్టంగానే వింటాడు. ఇష్టం ఉండదు వినడానికి, ఇష్టం లేకుండా అనుకుంటూ కొడుతూ పార్వతమ్మకి వినేసి అలాగే నిద్రలో జారుకుంటాడు మాటలు వినుకుంటూ. ఆ రోజు నిద్రలో ఆయనకు ఒక కళ వచ్చింది అనమాట. ఆ బాబుకి ఏం కళ వస్తుందంటే, పార్వతమ్మ మనవరాల్ని గడప బయట వదిలేసి, ఇదిగో మీ జీవితం అనే దారి ఇదే, ఇక్కడి నుంచి మీరు జీవితంలో వెళ్ళి మళ్ళీ ఇదే దారిలో వెనక్కి వస్తారు, ఇక బయలుదేరండి అని చెప్పి ఇద్దరిని పంపిస్తుంది అనమాట. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే తన చెల్లి బాబు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. చెల్లేమో దారిలో కలిసిన వాళ్ళందరినీ మాట్లాడుకుంటూ పలకరిస్తూ సంతోషంగా నవ్వుతూ వెళ్ళిపోతుంటుంది. తను నడిచే బాట మొత్తం పూల బాటలాగా ఉంటుంది అన్నమాట, చక్కగా అయిపోతుంటుంది మంచిగా. ఇటు బాబు చూస్తేనేమో కోపంతో ఆవేశంతో మాట్లాడుకుంటూ ఎవరిని పలకరించకుండా కోపంగా నడుస్తూ ఉంటాడనమాట. తన బాట అంతా ముళ్ళ బాట, రాళ్ళు గుచ్చుకుంటూ అలాగైపోతుంది అనమాట. చిన్నగా తిరుగు ప్రయాణం కూడా పడతారు ఇద్దరు. తిరుగు ప్రయాణం వచ్చేసరికి చెల్లి బాట మొత్తం మంచి పూల బాట అవుతుంది. ఇటు చూస్తే ఈ బాబు అన్న కోపంతో ఉండడం వల్ల ఆయన బాట మొత్తం వచ్చే దారి అంతా ముళ్ళలు, రాళ్ళు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందండి. వెంటనే ఈ లోపు ఆయనకు మెలకు వచ్చేసి అమ్మో కళ ఇట్లుంది అని చెప్పేసి వెంటనే ఆ రోజు నుంచి మారిపోతాడనమాట. చాలా చక్కగా అందరికీ హెల్ప్ చేసుకుంటూ సంతోషంగా ఉంటూ హ్యాపీగా ఉంటాడనమాట. సో ఈ స్టోరీని బట్టి ఏమర్థమైంది, ఎప్పుడు కూడా కోపం పెంచుకోకండి. మనం ప్రేమనిస్తే మనకు కూడా ప్రేమే ఇస్తారు. సంతోషంగా మాట్లాడి చూడండి అందరితో. మీకు ఎంత సంతోషం కలుగుతుందో, మనం ఎంత హ్యాపీగా ఉంటామో మీకే తెలుస్తుంది. ఎవరిని కోప్పడకండి, గట్టిగా అరవకండి, చక్కగా హ్యాపీగా సంతోషంగా మీకు చేతనైనంత సేవ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ఆనందంగా ఉండండి.